విప్రో వాక్-ఇన్ డ్రైవ్ 2026 గురించి మీకు కావాల్సిన ముఖ్యమైన విషయాల సారాంశం ఇది. డిగ్రీ పూర్తవగానే ఐటీ రంగంలోకి అడుగుపెట్టి సెటిల్ అవ్వాలని చూస్తున్న యువతకు మరియు ఫ్రెషర్స్కి విప్రో తీసుకొచ్చిన ఈ మెగా వాక్-ఇన్ డ్రైవ్ నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇక మొదటిది, ఇంటర్వ్యూలు ఏప్రిల్ 6 నుండి 10 వరకు జరగబోతున్నాయి. ఉద్యోగ వేటలో మనకు కరెక్ట్గా సెట్ అయ్యే రోల్, లొకేషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం కదా. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. హైదరాబాద్లో సర్వీస్ డెస్క్ అనలిస్ట్ L1, అలాగే QA అంటే డాక్యుమెంట్ వాలిడేషన్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అదే బెంగళూరులో అయితే సర్వీస్ డెస్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు డ్రైవ్ నడుస్తోంది. రెండవదేంటంటే అసలీ పోస్టులకు ఎవరు అర్హులు. ఏదైనా డిగ్రీ ఉన్న ఫ్రెషర్స్ లేదా 4 ఏళ్ల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అండి. QA పోస్టుకు మాత్రం బీటెక్ MCA చదివిన వాళ్లు అనర్హులు సుమా. ఇక పని విధానమంటారా, వారానికి 5 రోజులు ఆఫీస్ నుండే పనిచేస్తూ వెంటనే జాయిన్ అయ్యేలా ఉండాలి. అలాగే మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఐటీ సపోర్ట్ రంగంలో రాత్రి షిఫ్ట్లు చాలా కామన్ కదా. మరి ఆ సవాలుకు మీరు సిద్ధమేనా? ఇక చివరిగా, ముందు వెళ్లిన వారికే ఫస్ట్ ఛాన్స్ అన్నప్పుడు ఉదయాన్నే వీలైనంత త్వరగా ఇంటర్వ్యూకి చేరుకుంటేనే బెస్ట్ కదా. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద రోజుకు కేవలం మొదటి 150 నుంచి 200 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వెళ్లేటప్పుడు మీ అప్డేట్ చేసిన రెజ్యూమ్, ఆధారా లేదా పాన్ లాంటి ఐడీ కార్డ్స్ ఒరిజినల్స్, ఫోటోలు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంటర్వ్యూకి మీ పర్సనల్ ల్యాప్టాప్లో దయచేసి తీసుకురాకూడదు. సో ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని సరైన సమయానికి ఇంటర్వ్యూకి పయనమవ్వండి.